మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ పార్టీ యత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయాలను క్రికెట్తో ముడిపెట్టడం ఏంటని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తెచ్చే నిధుల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు అదనంగా ₹1 కూడా తీసుకురాలని ఆయన విమర్శించారు. భారతదేశాన్ని పాకిస్తాన్ని ముడిపెట్టడం, హిందూ ముస్లింను ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అన్నది అలవాటైపోయింది వీళ్ళకి. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసిన అంశం. విజయం సాధించినారు. మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించినాం, ఆనందించినాం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశం లాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాను గెలిపించినట్టుగా రాజకీయాల్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేము. గెలిపోవడం సహజము. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం ఇది.